హలో ఎవ్రీవన్, ఈ రోజు వీడియోలో అయితే మనం రాఖీ కిట్ కోసం చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ఓకేనా. ఇప్పుడైతే మనం వైట్ చాక్లెట్ కాంపౌండ్ ని కట్ చేసుకుంటున్నాం. మనం చాక్లెట్ కాంపౌండ్స్ ని ఎప్పుడు బయట స్టోర్ చేయాలి, ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేయకూడదు. ఓకేనా. ఇప్పుడైతే మనం వైట్ చాక్లెట్ కాంపౌండ్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకోవడానికి ఇలాంటి నైఫ్స్ అయితే బాగా యూజ్ అవుతాయి. చాక్లెట్ కాంపౌండ్స్ కట్ చేయాలి. ఇలా అన్నీ ఒకే డైరెక్షన్ ఇలా కట్ చేస్తే మనకు అన్నీ సేమ్ ఒకేలా అయితే మెల్ట్ అవుతాయి అన్నమాట. ఇలా స్లోగా కట్ చేసేసుకుంటాం కదా, మళ్ళీ వీటిని ఇలా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాం. ఇదైతే మనం చిన్న చిన్న పీసెస్గా తీసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడైతే మనం ఈ బౌల్లో అయితే వైట్ చాక్లెట్ కాంపౌండ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని అయితే వేసుకున్నాం. ఇప్పుడైతే మనం డార్క్ కాంపౌండ్ అండ్ మిల్క్ కాంపౌండ్ సేమ్ క్వాంటిటీ అయితే తీసుకుంటాం. ఓకేనా. ఇప్పుడైతే మనం వెయిట్ మిషన్ అయితే ఆన్ చేసాం. ఓకే, 200 grams డార్క్ కాంపౌండ్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు సేమ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ మిల్క్ కాంపౌండ్ కూడా తీసుకుంటున్నాం. 200 grams ఆఫ్ డార్క్ కాంపౌండ్ అండ్ 200 grams ఆఫ్ మిల్క్ కాంపౌండ్ అయితే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాం. ఓకే, ఎగ్జాక్ట్గా మనకు 400 grams అయితే వచ్చింది. ఇప్పుడైతే ఈ బౌల్లో మనం 200 grams ఆఫ్ డార్క్ కాంపౌండ్ అండ్ 200 grams ఆఫ్ మిల్క్ కాంపౌండ్ అయితే తీసుకున్నాం. ఓకేనా. ఇప్పుడైతే మనం మిల్క్ కాంపౌండ్ అండ్ డార్క్ కాంపౌండ్ కూడా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకుందాం. ఓకే, ఇలా చిన్న చిన్న పీసెస్ లా మనం అయితే కట్ చేసేసుకుంటున్నాం. ఈ కటింగ్ ప్రాసెస్ కూడా చూడండి నేను ఎలా అయితే కట్ చేస్తున్నాను. మనకి చాక్లెట్ కాంపౌండ్ అంతా ఒకేలా కట్ చేసామనుకో ఒకే డైరెక్షన్లో మనకైతే మెల్ట్ అవుతాయి అనమాట. లేదంటే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా సరిగ్గా మెల్ట్ అవ్వదు, టైం ఎక్కువ పట్టేస్తుంది. కాంపౌండ్ అయితే కట్ చేసేసాం. ఇప్పుడు డార్క్ కాంపౌండ్ కూడా కట్ చేసాం. ఇప్పుడైతే మనం డార్క్ కాంపౌండ్ కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుందాం. మనం డార్క్ కాంపౌండ్ చాక్లెట్ పీసెస్ కూడా ఇలా మిల్క్ కాంపౌండ్ అండ్ డార్క్ కాంపౌండ్ ఒకే బౌల్లో మనం అయితే యాడ్ చేసుకుంటాం. మిల్క్ అండ్ డార్క్ కాంపౌండ్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల ఏంటంటే స్వీట్నెస్ వస్తుంది. ఓన్లీ డార్క్ కాంపౌండ్ అయితే చాలా మంది అయితే లైక్ చేయరు, ఎందుకంటే కొంచెం చేదుగా ఉంటుంది. ఓన్లీ ఒక డార్క్ కాంపౌండ్ అయితే ఈ రెండు అయితే మనం ఇలా మిక్స్ చేస్తాం. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. చాక్లెట్స్ ఎప్పుడైనా సరే డబుల్ బాయిలర్ మెథడ్లో మాత్రమే మెల్ట్ చేయాలి, డైరెక్ట్గా ఎప్పుడు మెల్ట్ చేయకూడదు. ఇదైతే యూస్ఫుల్. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక టీ పాట్ ఉంటుంది కదా, అదైతే మనం అందులో వాటర్ వేసి అయితే మనం బాయిల్ చేస్తున్నాం. అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇది వైట్ చాక్లెట్ కాంపౌండ్ మనం చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకున్నాం కదా, ఇవైతే డబుల్ బాయిలర్ మెథడ్లో మనం మెల్ట్ చేసుకుంటాం. ఓకేనా. ఇప్పుడైతే మనకి వాటర్ అయితే బాయిల్ అవుతుంది. సో ఈ టైంలో అయితే మనం ఈ వైట్ చాక్లెట్ కాంపౌండ్ని ఇలా పెట్టేస్తాం. మీరు ఎప్పుడైనా డబుల్ బాయిలర్ మెథడ్లో చాక్లెట్ మెల్ట్ చేస్తున్నట్టయితే మీరు ఎప్పుడు ఇలా కింద గిన్నె అయితే చిన్నగా ఉండాలి. మనం పై పెట్టిన గిన్నె కన్నా కింద గిన్నె అయితే బౌల్ అయితే చాలా చిన్నగా ఉండాలి. మనమైతే ఇంకొని చూడండి ఎంత బాగా మనం మిక్స్ చేస్తే అంత షైనింగ్ వస్తుంది చాక్లెట్ కాంపౌండ్ అయితే. చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు మనమైతే మెల్ట్ చేసుకోవాలి. ఓకేనా. సిమ్లో పెట్టి మాత్రమే మెల్ట్ చేయాలి, హైలో అయితే పెట్టకూడదు, గట్టిగా అయిపోతుంది, గడ్డ కట్టేస్తుంది. ఎంత హీట్ ఉండాలో అంత హీట్ మాత్రమే ఉంచాలి. ఎక్కువ హీట్ పెడితే అయితే చాక్లెట్ అయితే గడ్డ కట్టేస్తుంది, మెల్ట్ అవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో సిమ్లో పెట్టుకొని స్లోగా ఇలా ఇలా మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ చేసుకున్న తర్వాత వెంటనే చాక్లెట్ మౌల్డ్లో వేసేయకూడదు, కొంచెం టైం పడుతుంది. జస్ట్ ఒక 2 to 5 minutes అయితే దీనికి గ్యాప్ ఇస్తే ఇది కొంచెం సెట్ అవుతుంది. ఈ లోపు మనం మౌల్డ్స్ రెడీ చేసుకుందాం. అండ్ ఈ చాక్లెట్ అయితే మనం ఇప్పుడు ఈ వైట్ చాక్లెట్ కాంపౌండ్ మెల్ట్ చేసాం కదా, దీన్ని అయితే పైపింగ్ బ్యాగ్లోకి అయితే వేసుకుందాం. ఓకేనా. ఇప్పుడైతే మనం ఇది కొంచెం బాగా మెల్ట్ చేసుకుంటాం, అదే మిక్స్ చేసుకుంటాం. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత షైనింగ్ వస్తుంది అయితే మనకి చాక్లెట్. అండ్ మనం హీట్ చేసిన వెంటనే డబుల్ బాయిలర్ మెథడ్లో మెల్ట్ చేసిన వెంటనే మౌల్డ్స్లోకి అయితే వేసేయకూడదు, కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా బాగా ఎంతసేపు వీలైతే అంతసేపు ఇలా మిక్స్ చేయాలి. ఎంత మిక్స్ చేస్తే అంత షైనింగ్ అయితే వస్తుంది. కొంచెం హీట్ తగ్గిన తర్వాత అయితే మనం పైపింగ్ బ్యాగ్లోకైనా వేసుకొని మనం మౌల్డ్స్లో ఫిల్ చేయొచ్చు, లేదా స్పూన్ ఉంటే స్పూన్తో అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే పైపింగ్ బ్యాగ్ యూజ్ చేస్తాను, అలా అయితే మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట షేప్. ఓకే, మనకైతే ఇప్పుడు కొంచెం హీట్ తగ్గింది. సో నేనైతే ఇప్పుడైతే పైపింగ్ బ్యాగ్లోకి ఇది వేస్తాను చాక్లెట్. ఓకే, ఇప్పుడైతే ఒక పైపింగ్ బ్యాగ్ అయితే నేను తీసుకున్నాను. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని జస్ట్ ఇలా
ఇలా చేసుకొని ఈ మెల్ట్ చేసిన చాక్లెట్ అయితే మనం ఈ పైపింగ్ బ్యాగ్లోకి అయితే వేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని మొత్తం చాక్లెట్ అంతా మనం వేసేసుకోవాలి. చాక్లెట్ అయితే వేస్ట్ చేయకూడదు. మీరు ఎంత కాంపౌండ్ అయితే మెల్ట్ చేశారో ఆ కాంపౌండ్ అంతా కూడా ఏదో ఒక మౌల్డ్లో వేసి మీరు చాక్లెట్స్లా ప్రిపేర్ చేసుకోండి. మనం ఉంచితే ఏంటంటే మళ్ళీ నార్మల్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట చాక్లెట్. మళ్ళీ మనం మెల్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఒకేసారి మీరు ఎంత కాంపౌండ్ అయితే మెల్ట్ చేశారో మీకు ఎన్ని చాక్లెట్స్ వస్తే అన్ని చాక్లెట్స్ చేసేసుకోవడం అయితే బెస్ట్. మరి ఎక్కువ టైం ఇచ్చినా సరే ఇదంతా చాక్లెట్ అంతా ఏంటంటే టెంపరేచర్ బేస్డ్ అనమాట. ఎక్కువ కూలింగ్ పనికిరాదు. ఇప్పుడు ఈ పైపింగ్ బ్యాగ్ లో వేసేసాం కదా చాక్లెట్. ఓకే, దీన్ని అయితే ఇప్పుడు మనం లాక్ చేసేద్దాం. ఇలా లాక్ చేసేద్దాం. నెక్స్ట్ ఇప్పుడైతే మనం వైట్ చాక్లెట్ కాంపౌండ్ మెల్ట్ చేసుకుని పైపింగ్ బ్యాగ్లో అయితే వేసుకున్నాం కదా. జస్ట్ మనం ఇక్కడ స్మాల్ బాగా చాలా చిన్న హోల్ అయితే మనం పెట్టుకుంటాం సిజర్తో. ఓకేనా. ఇప్పుడైతే నేను ఈ హ్యాపీ రాఖీ అని ఉంది కదా, ఈ మౌల్లో అయితే వైట్ చాక్లెట్ కాంపౌండ్ వేస్తున్నాను. ఒక బాయ్ అండ్ గర్ల్ ఉంది కదా, ఓన్లీ ఆ బాయ్ గర్ల్ దగ్గర మాత్రమే వైట్ చాక్లెట్ కాంపౌండ్ వేస్తాను. రిమైనింగ్ అంతా డార్క్ కాంపౌండ్ అండ్ మిల్క్ కాంపౌండ్ మనం మిక్స్ చేసాం కదా, అదైతే వేస్తాను. ఒకసారి చూడండి ప్రాసెస్. మనం ఈ బాయ్ అండ్ గర్ల్ ఉంది కదా, దాన్ని అయితే వైట్ చాక్లెట్ కాంపౌండ్తో ఇలా డెకరేట్ చేసాం. ఇది జస్ట్ ఇలా ట్యాప్ చేసి ఇది కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇలా హ్యాపీ రక్షాబంధన్ అని ఉంది కదా, దాన్ని అయితే మనం ఇప్పుడు వైట్ చాక్లెట్ కాంపౌండ్తో ఇప్పుడు మనం హ్యాపీ రక్షాబంధన్ అన్నదాన్ని కూడా ఇలా వైట్ చాక్లెట్లో ఫిల్ చేసి జస్ట్ ఇలా 2 times ట్యాప్ చేసి ఇదైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టాం. నెక్స్ట్ ఇలా ఉంది కదా రక్షాబంధన్ అని ఉంది కదా, ఈ చాక్లెట్ని అయితే మనం ఓకే మనం ఇప్పుడు ఇది కూడా ట్యాప్ చేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. సో ఇప్పుడు వరకు మనం అయితే రాఖీ రిలేటెడ్ కస్టమైజ్డ్ చాక్లెట్స్ అన్ని వైట్ చాక్లెట్తో అయితే డెకరేట్ చేసి 1 layer ఫ్రిడ్జ్లో పెట్టాము. అండ్ ఇవి వచ్చేసి రాఖీ షేప్ రౌండ్ షేప్ చాక్లెట్స్, ఇవి వచ్చేసి స్క్వేర్ షేప్. సో ఇవి కూడా మనం ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఓకేనా. స్టవ్ ఆన్ చేసుకొని డార్క్ అండ్ మిల్క్ కాంపౌండ్స్ని కూడా మనమైతే మెల్ట్ చేసుకుంటాం. ఓకేనా. స్టవ్ ఎప్పుడు సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి. మనకైతే ఇప్పుడు వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడైతే మనం ఈ బౌల్ ఉంది కదా, దీన్ని ఇలాగా డబుల్ బాయిలర్ మెథడ్లో అయితే మనం ప్లేస్ చేసుకుంటాం. మనం డబుల్ బాయిలర్ మెథడ్ చేసేటప్పుడు కిందనున్న బౌల్ కన్నా పైన బౌల్ అయితే పెద్దదిగా ఉండాలి, కిందది చిన్నదిగా ఉండాలి. అప్పుడైతే మనకి ఆవిరైతే బయటకు పోదనమాట. మిల్క్ అండ్ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అయితే కొంచెం ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది వైట్ చాక్లెట్ కాంపౌండ్తో కంపేర్ చేస్తే. ఓకేనా. మనకైతే ఈ హీట్ సరిపోతుంది. సో నేనైతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆల్రెడీ హీట్ ఉంది కదా, ఆ హీట్తోనే నేనైతే ఇప్పుడు మెల్ట్ చేస్తున్నాను. ఓకేనా. మనం ఎంత బాగా ఇలా మిక్స్ చేస్తే అంత షైనింగ్ వస్తుంది మన చాక్లెట్స్ అయితే. మనం డార్క్ అండ్ మిల్క్ చాక్లెట్ని మెల్ట్ చేసాం కదా, ఇది కొంచెం కూల్ డౌన్ అయింది. సో ఇప్పుడైతే నేను ఇదైతే పైపింగ్ బ్యాగ్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను. ఓకేనా. ఇలా ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకోవాలి, ఒక గ్లాస్ పెట్టుకోవాలి కిందన. మీ దగ్గర పెద్ద గ్లాస్ ఉంటే పెద్ద గ్లాస్ పెట్టుకోండి. ఇలా ఒకసారి ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా షైనింగ్ వస్తుంది అనమాట చాక్లెట్. మీరు స్పూన్ అయినా యూస్ చేయొచ్చు, లేకపోతే పైపింగ్ బ్యాగ్ అయినా యూస్ చేయొచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంతో యూస్ చేయండి. ఇప్పుడైతే పైపింగ్ బ్యాగ్ ఇక్కడ వరకు సరిపోయింది. సో ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి మనకి అది కూడా ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసేద్దాం చాక్లెట్. ఇదైతే డార్క్ కాంపౌండ్ బాగా కూల్ అయిపోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం వైట్ చాక్లెట్ కాంపౌండ్ని మనం మెల్ట్ చేసి వేసుకున్నాం కదా, డెకరేట్ చేసుకున్నాం. సో అది కూలింగ్లో ఉండి ఇదైతే వేడిగా ఉంటే వైట్ చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోతుంది. సో మనం టెంపరేచర్ అనేది బాగా అబ్జర్వ్ చేయాలి చాక్లెట్లో. ఇలా అయితే మనం మొత్తం చాక్లెట్ అయితే ఇలా క్లీన్ చేసి ఇలా వేసేస్తాం. నెక్స్ట్ ఇలా మనం ఈ చాక్లెట్ ఉంది కదా, జస్ట్ ఇలా లిఫ్ట్ చేస్తాం, దీన్ని ఇలా ఇలా రోల్ చేస్తాం అన్నమాట. సో మనకి ఇది మొత్తం 400 grams ఆఫ్ డార్క్ అండ్ మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ అనమాట. ఇప్పుడైతే మనం జస్ట్ దీనికి చిన్నది కట్ చేసుకుంటాం. ఇలా కట్ చేసుకొని ఇప్పుడైతే మనం ఆల్రెడీ వైట్ చాక్లెట్ కాంపౌండ్తో డెకరేట్ చేసాం కదా, చూడండి ఇలా ఈ షేప్ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో అయితే మనం ఈ డార్క్ అండ్ మిల్క్ కాంబో చాక్లెట్ని అయితే యాడ్ చేస్తున్నాం. ఇదైతే వేడిగా ఉండకూడదు, ఆల్రెడీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, ఇది కూల్గా ఉంటుంది. ఇదైతే మనం వెంటనే
మెల్ట్ చేసిన వెంటనే అయితే వేయకూడదు, కొంచెంసేపు పోయిన తర్వాత వేయాలి. ఎందుకంటే ఇది వేడిగా ఉండి ఇది చల్లగా ఉంటే చాక్లెట్కి రెండింటికి సెట్ అవ్వదు అనమాట. ఇది కొంచెం నార్మల్ స్టేజ్కి వచ్చాక ఇలా చాక్లెట్లు వేయాలి, కస్టమైజేషన్ చాక్లెట్లు అయితే. ఓకేనా, ఇప్పుడైతే ప్రాసెస్ చూసేయండి. ఓకే, ఇప్పుడైతే మనం ఈ చాక్లెట్ని ఇందులో వేసేద్దాం. నీట్గా స్లోగా డెకరేట్ చేసుకోవాలి. ఓకే, మనమైతే ఇది ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే మనం జస్ట్ దీన్ని ఇలా ట్యాప్ చేసుకుంటున్నాం. ట్యాప్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఈ చాక్లెట్, దీన్ని అయితే ఇప్పుడు మనం ఇలా ట్యాప్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ చాక్లెట్ని కూడా మనం ఫిల్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడైతే ఆల్ఫాబెట్స్ మీద కూడా వేస్తున్నాం. ఇలా ఆటోమేటిక్గా అయిపోతే మనకు వచ్చేస్తాయి.